ఎందుకు కూల్చేస్తలేరో కూడా చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక అంశం ఇక్కడ రోజు రోజుకి బరి తెగించిపోతున్న వాసవి సరోవరం. రంగనాథ్ సాబ్ ఇదర్ దేకో జరా. మూసాపేటలోని మైసమ్మ చెరువులో నిర్మాణాలను చేపట్టిన విజయ్ కుమార్ దొడ్డిదారిన దర్జాగా నిర్మాణ అనుమతులు పొందిన కబ్జా వీరుడు. హెచ్ఎండిఏ లేక్ ఐడి 480 గల మ్యాప్ చూస్తే కళ్ళు చెదిరే అంశాలు. ఏంది అంటే ఆయన గారు నిర్మిస్తున్న నిర్మాణం ఎఫ్టీఏలో కనిపిస్తున్నవైన నేటికి కేసులు నమోదు చేయని ఇరిగేషన్ రెవెన్యూ హైడ్రా అధికారులు. వాసవి అధినేతకు రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అంటే ఇతగాడికి లెక్కలేదా? జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపల్లి సిటీ ప్లానర్ గంగాధర్ ఇచ్చిన అక్రమ అనుమతులు కనబడడం లేదా? మరి నిర్మాణ అనుమతులు రద్దు చేసి చర్యలు చేపట్టకపోవడంపై పూర్తి స్థాయిలో ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్న సామాజికవేత్తలు. బడాబాబులకు ఒక్క రూలు, సామాన్యులకు ఒక్క రూలా? ప్రజల జీవితాలతో చెలగట్టమాడుతున్న ఇతడిగా ఈ చర్యలు తీసుకోవాలి. మైసమ్మ చెరువు ఎఫ్టీఎల్లో యథేచ్ఛగా కొనసాగుతున్న వాసవి సరోవర్. మరి దీని సంగతి ఏంది? రంగనాథ్ గారు కనబడుతున్నదా ఇది? దీనికి ఎందుకు గుల్చేయలేకపోతున్నాం? ఇక మరో అంశం, కబ్జా చెరువులో ఈసా వాగు ఊరికి తప్పని గోస. సహజ వాగుకు అడ్డంగా అక్రమ వెంచర్ ముందుగానే హెచ్చరించిన ఆదాబ్. ఎఫ్ఐఆర్ ఉన్న అడ్డుకొని అధికారులు సంబంధిత అధికారులను కలిసిన అహ్మద్పూర్. ఇక ఈసా వాగును సందర్శించిన డిపిఓ ఎన్ఓసి జారీ చేసి ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. హైడ్రాకు సంబంధించిన చర్యలు తీసుకోవాలి. చూడరు పూర్తి స్థాయిలో ఈసా వాగుపై అక్రమంగా స్లాబ్ వేసి బాజాప్తుగా పూడ్చివేసిన రియాల్టర్కు సంబంధించి చూడరు వాగేసిండి ఇట్లా పడి. ఒకసారి అర్థమవుతుందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? చూడుర్రే హైడ్రా కథకు సంబంధించి హైడ్రాకు ఎంత పవర్స్ ఉన్నాయి, ఏం కథ, హైడ్రా ఎట్లా పనిచేస్తుంది, ఏం కథ అనేది మీకు చూపెట్టే ప్రయత్నం చేసిన. ఎందుకంటే మళ్ళీ అడుగుతారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, హైడ్రాకి ఏందన్నా వావ్ 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 అంటారు కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే, పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పే విషయం సత్యంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో వైఆర్టీవీ నెంబర్ 1 ఛానల్. మిగతావన్నీ కేవలం ప్రభుత్వ పెద్దలకు దాసోహం చేస్తూ ఏంది అంటే ఒక డ్రామాలు ఆడుతున్నాయి. వాస్తవాలను మాత్రం వైఆర్టీవీ తెలియజేస్తున్నది. నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీ అందరికీ కనబడుతున్న ఈ మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ లైక్ చేయాలన్నా, ఎందుకంటే పూర్తి స్థాయిలో వైఆర్టీవీ రంజిత్కు నేను ఖచ్చితంగా మద్దతు తెలియజేస్తాను. మీ వెంటే నేననే ఉద్దేశంతో ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ చేయండి. ఇక్కడ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఉన్న బెల్ బటన్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోరు. ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు కూడా న్యూస్ అందించే ప్రయత్నం వైఆర్టీవీ చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా నేను మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయాలి. ఎందుకు అంటే వాస్తవాల కోణాలకు ప్రతి దృశ్యమే వైఆర్టీవీ. ఈరోజు వర్షాలు కనబడతా ఉన్నా, ఇవన్నీ జరుగుతూ ఉంటున్నా